పశ్చిమ గోదావరి జిల్లాలో జన సైనికుల కుటుంబాలకు భీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న జన సైనికులు, వీర మహిళలకు పవన్ కళ్యాణ్ బలమైన గొంతుగా నిలబడ్డారని తెలిపారు. నేతలు, కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు సహజమని అన్నారు. వాటిని బహిరంగంగా తీసుకెళ్లొద్దని కోరారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి మనోహర్ జన సైనికులకు సూచించారు. పవన్ కళ్యాణ్ గారు నిలబడేది మీలాంటి కార్యకర్తల కోసమే, మీలాంటి నాయకత్వం కోసమే. ఏ కార్యక్రమం చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నా మీకు, ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా వేదిక పైన ఎంతమంది కూర్చున్నారని ముఖ్యమని కాదు, మీరు ముఖ్యం. జన సైనికులుగా, వీర మహిళలుగా మీరు చేసిన కార్యక్రమం ముఖ్యం. మీరు ఒక అంకిత భావంతో పనిచేస్తారు, స్వార్థం లేకుండా పనిచేస్తారు. పార్టీ కార్యక్రమం ఎక్కడున్నా కూడా మీరు తరలి వస్తారు. అదే మన పార్టీని ముందు తీసుకొచ్చింది. అది ఎప్పుడు కూడా మర్చిపోం. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, ఒక్కొక్క సందర్భంలో కులాల వారీగా కూడా మనం సామాజిక కోణం నుంచి చూసి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకేసారి అందరినీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం. నిదానంగా, విడతల వారీగా అందరికీ అవకాశం ఇచ్చేటట్టు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కార్యక్రమం చేస్తారు. ఈ రోజున ఆయన ఎంత ఆదర్శవంతంగా ఉన్నారో మీరు చూడండి. గతంలో గ్రామ సభలు ఎప్పుడైనా నిర్వహించారా? పంచాయతీ నిధులు ఎప్పుడైనా ప్రభుత్వం నిజాయితీగా వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసమే వాడిందా చెప్పండి? 5 సంవత్సరాలు దారి మళ్ళించారు, నిధులు క్షేత్రస్థాయిలో కేటాయించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు